మన తెలుగు ఇండస్ట్రీ ఫిల్మ్ ఇండస్ట్రీ కోసం మాట్లాడుకుంటే మనకి చాలా మూవీస్ వచ్చాయి. లైక్ స్మగ్లింగ్ మూవీ కూడా మూవీస్ తీశారు. కానీ ఇప్పుడు హిందీలో ఏదైతే ఎక్కువ ట్రెండింగ్లో ఉందో చావా మూవీ బ్లాక్ బస్టర్ అయింది. అలాంటి సినిమాలు ఎందుకు మన తెలుగులో రావట్లేదు? ఎందుకు రావట్లేదన్నమ్మా, వస్తానే ఉన్నాయమ్మా. మీరు మొత్తం పుష్ప ఏదో స్మగ్లింగ్ సినిమా, పుష్ప స్మగ్లింగ్, దేవార్ ఆ రోజుల్లో వచ్చింది. దేవార్ ఏం సినిమా, దాంట్లో అమితాబ్ బచ్చన్ ఎవరు, స్మగ్లర్ కదా. ఈ స్మగ్లింగ్ సినిమాలు మామూలు సినిమాలు ఇప్పుడు వస్తానే ఉన్నాయి. ఆ రోజుల్లోనే ఈనాడు వచ్చింది. మరి ఈనాడు ఏ సినిమా, ఈనాడు వచ్చింది, అల్లూరి సీతారామరావు వచ్చింది. మరి కనుక ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఒక కమర్షియల్ అంటే ఏదో కమర్షియల్ సినిమా అంటే ఈ థియేటర్కి ఆడియన్స్ రావట్లేదు, థియేటర్ రావాలంటే ఆడియన్స్ రావాలంటే ఏం చేయాలి, ఇట్లా రకరకాల ఆలోచనలో ఈ కమర్షియల్ ఫార్ములానే అయితేనే యూత్, ఈ థియేటర్కి వచ్చేవాళ్ళు యూతేనమ్మా. మాస్ కూడా తగ్గిపోయారు, లేడీస్ రావట్లేదు. సో యూత్ ఎగబడేది. యూత్ ఎగబడాలంటే ఈ మాస్ సినిమాలే, ఈ పాటలు, డ్యూయెట్లు, ఫైట్లు ఇలాంటి సినిమాలు అయితేనే ఒక అబద్ధపు నమ్మకం మీద ప్రయాణించింది. ఇప్పుడు ఈ సినిమా చావా సినిమా ప్రూవ్ చేసింది అలా కాదు. మీరు మంచి సినిమా, ఈ దేశ చరిత్రని, ఈ దేశ వీరుల గురించి చెప్పే సినిమా చూస్తే మేము గర్వపడతాం, మేము చూస్తామని యూత్, నేను థియేటర్లో చూస్తూ ఉంటే యూత్ ఒక్కొక్కళ్ళు భుజాలు గుండెల మీద చేయబెట్టుకుని భరత్మాతగా చేయాలంటే నాకు ఉప్పొంగుతుంది. కావాలమ్మా. ప్రతి ఏ దేశమైనా ఈ ప్రపంచంలో దేశభక్తి, దైవభక్తి రెండు ఉండాలి. దైవభక్తి ఉంటే మాత్రం దేశభక్తి ఉన్న దేశమే ముందుకెళ్ళింది. ప్రతి భారతీయుడు అనుకోవాలి ఇవాళ. అందుకని ఇలాంటి సినిమాలు ఇంకా ప్రతి భారతీయుడు తలుచుకోవాలి. బంగారు పండిన భాగ్యం నిండిన మంగళ భారతదేశం, సస్యశ్యామల సుందర దేశం నా దేశం, వేదాలు పుట్టిన దేశం నా దేశం, అనేక కళలకు నిలయం నా దేశం, ఇక్కడ ఎందరో మహనీయులు శాస్త్రజ్ఞులు నిలయాడిన దేశం నా దేశం, అనేక మతాలకు పుట్టిల్లు నా దేశం, గణితంలో సున్నాన్ని కనిపెట్టిన దేశం నా దేశం, బట్టలు కట్టుకోవడానికి తెలియని రోజుల్లో, ప్రపంచం బట్టలు కట్టుకోవడానికి తెలియని రోజుల్లో పట్టు వస్త్రాలు నేసిన దేశం నా దేశం, ఇంత గొప్ప దేశం నా దేశం, ఈ దేశంలో పుట్టాను, ఈ గొప్ప దేశంలో పుట్టి అనేక వీరులకి, అనేక దేశం కోసం అసూలు బస్సిన గొప్ప వీళ్ళు జన్మనిచ్చిన తల్లి నా భారతమాత, అమ్మలగన్న మాయమ్మ భారతమాత అని గర్వంగా చెప్పుకునే పరిస్థితి రావాలి ప్రతి ఒక్కడు. ఇవాళ ఇలాంటి సినిమాలు ఇంకా రావాలి, ఇంకా రావాలి. ప్రజల్లో దేశభక్తి, యూత్లో, రేపటి జనరేషన్లో యూత్లో దేశభక్తి పెరగాలి. ఏమిటి మన చరిత్రను నాశనం చేశారు ఈ కాంగ్రెస్ వాళ్ళు 70 ఏళ్ల పరిపాలనలో. ఈ దేశంలో కాంగ్రెస్ వాళ్ళు చేసిన దుర్మార్గం నా దేశ చరిత్రను మరుగున పెట్టి ఎవడో సన్నాసి, సన్నాసులు ఔరంగజేబు ఒక దుర్మార్గుడు, దురాత్ముడు, నా హిందువులు, నా తల్లుల్ని, నా చెల్లెల్ని పరాభవించి, అవమానించి, మానభంగం చేసిన దౌర్భాగ్యుడు టిప్పు సుల్తాన్, ఒక విజయనగర సిక్కివాడు. వాళ్ళని మహానాయకులుగా మన ప్రజలకు తెలుసు, మన యూత్కి తెలుసు. నా అల్లూరి సీతారామరాజు గురించి తెలుసా, నా కట్టబొమ్మ వీరబొమ్మ గురించి తెలుసా, నా రాణా ప్రతాపుని గురించి తెలుసా, నా లక్ష్మీ ఝాన్సీబాయి గురించి, నా చరిత్ర, నా దేశం ఒక గొప్ప నాయకులు, నా దేశ తల్లి కన్నా మహాబిడ్డలు, గొప్ప జీవాలు, వాళ్ళని గురించి నా యూత్కి, నా జనరేషన్కి గతంలో ఈ కాంగ్రెస్ పుణ్యమాన దరిద్ర చరిత్రను వక్రీకరించి వాళ్ళు అధికారంలోకి వచ్చినాక మొదటి 4 సార్లు ఈ స్వాతంత్రం వచ్చినాక ముస్లిం వాళ్ళని ఎడ్యుకేషన్ మినిస్టర్లుగా పెట్టి, హెచ్ఆర్డీగా పెట్టి, మొత్తం ముస్లిం నాయకులు నా దేశాన్ని మీద రణరక్తసిద్ధమైన దండయాత్ర చేసి రణరక్తసిద్ధం చేసిన ఆ ముఘలాయులు, ఆ ఆంగ్లేయులు, ఆ యవనులు, హుణులు, ఆ దౌర్భాగ్యులు గొప్ప హీరోలుగా చిత్రించే పాఠ్యాంశాలను ఆ పుస్తకాల్లో పెట్టి నాశనం చేశారు ఈ కాంగ్రెస్. ఇవాళ కదా మోడీ అనేవాడు వచ్చినాక ఇవాళ నా దేశ చరిత్ర, నా దేశం యొక్క గొప్పతనం, నా దేశం కన్నా గొప్ప వీర చరిత్ర బయటకు వస్తుంది. ఇలా రావాలి, ఇంకా రావాలి. నా దేశ ప్రజలు ఇలాంటి సినిమాలు తీస్తే ఎవరు చూస్తారని వాళ్ళకి గట్టి సమాధానం ఇచ్చారు. వాళ్ళ యూత్ బ్రహ్మాండంగా నిరాజనాలు పడుతున్నారు. ఇంకా ఇలాంటి సినిమాలు తీయాలి. నా ప్రజల్లో దేశభక్తి నిండుగా పెరగాలి. నా దేశం మించిన దేశం ఈ ప్రపంచంలో లేదు. నా దేశంలో ఉన్న సంస్కారం, నా దేశంలో ఉన్న నాగరికత, నాది పురాతనమైన నాగరికత నా దేశం. ఎంతోమందికి కుటుంబ వ్యవస్థను గురించి తెలిపిన నా దేశం. ఈ దేశంలో పుట్టాను నేను, ఇంత గొప్ప దేశంలో పుట్టాను, నా ఉనికి ఇది, నా మొదలు ఇది అని ఘనంగా చెప్పుకునే స్థాయికి వస్తున్నారు ప్రజల వల్ల. ఇలాంటి సినిమాలు ఇంకా రావాలి. చాలా బాగా చెప్పారు సార్. థ్యాంక్ యూ సో మచ్.